వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ పప్పు అండి, చింత చిగురు పప్పు. ఈ చింత చిగురు పప్పు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పప్పు, కందిపప్పు. ఈ కందిపప్పు అనేది నేను దీంతో 2 తీసుకుంటున్నాను. 2 కప్స్ తీసుకున్నాను. వీటిని కడుక్కుంటాను. ఇప్పుడు ఏ కప్పుతోనైతే నేను పప్పు తీసుకున్నానో అదే కప్పుతో చింత చిగురు అనేది 2 కప్పులు తీసుకుంటున్నాను. సెకండ్ కప్. ఇప్పుడు దీన్ని కడుక్కుంటాను. ఇప్పుడు ఈ కడుక్కున్న పప్పులో చిగురు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలను 2 ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. టమాటా అనేది ఒకటే తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. అదే కప్పుతో 2 కప్స్ వేసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఫోర్ కప్స్ వాటర్ అనేది వేసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసుకున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ మీద విజిల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాక చూపిస్తాను. ఇప్పుడు విజిల్ తీసుకుందాం. దీన్ని ఓపెన్ చేద్దాం. పప్పు ఈ విధంగా ఉంది. ఇదిగోండి, 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని ఈ విధంగా గరిటెతో కలుపుకుందాం. ఇప్పుడు పప్పు ఈ విధంగా రుబ్బుకున్నాం కదండి, దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకున్నాను. ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కాగిందండి. దానిలో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఎండుమిర్చి 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు వేగుతూ ఉన్నాయి కదా, దీనిలో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉంది కదండి, దీనిలో నేను కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు దీనిలో వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి కసూరి మేతి వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి కసూరి మేతి తాలింపులో వేసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుందండి. వేసుకొని వాళ్ళు వేసుకోండి ఈసారి. సీజనల్గా వచ్చే వాటితో పప్పు అంటే చింత చిగురు పప్పు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు. చూశారు కదండి ఏ విధంగా వచ్చిందో పప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదు వాటి కాంబినేషన్లో అప్పడాలు, మినప వడియాలు వేయించాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.